హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చంటి పిల్ల ఏడిస్తే వారి కళ్ళ నుంచి నీళ్ళు ఎందుకు రావో దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయినా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చంటి పిల్లలు వాళ్ళకి ఆకలేసినా లేకపోతే వాళ్ళకి ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా గుక్క పెట్టి ఏడుస్తారు. సాధారణంగా పెద్దవారు ఏడిస్తే కంటి నుంచి నీరు వస్తుంది. అయితే నవజాత శిశువుల్లో మాత్రం కంటి నుంచి నీరు రాదు. అందుకే చాలా మంది వారిని చూసి వారి కళ్ళ నుంచి నీరు రాకుండా ఏడుస్తున్నారంటూ వెటకారం చేస్తుంటారు. అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి రోజులు గడిచే కొద్దీ వారి శరీరంలో వారి అవయవాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటుంటాయి. ఏడాది వయసు వరకు జరుగుతాయి. పుట్టిన కొన్ని నెలల వరకు కన్నీళ్లు రాకపోవడానికి కారణం కూడా వారి శరీర అభివృద్ధికి సంబంధించిందే. ఎవరైనా ఏడ్చినప్పుడు ఒక ప్రత్యేక వాహిక గుండా కన్నీళ్లు అనేవి బయటకి వస్తాయి. నవజాత శిశువుల్లో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. ఇది ఏర్పడడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టిన శిశువు ఎంత ఏడ్చినా కన్నీళ్లు అనేవి రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే చిన్నపిల్లల్లో కన్నీరు రావడం ప్రారంభం అవుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ, చంటి పిల్లలు ఏడ్చినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు ఎందుకు రాదు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.